యా హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తెలుగు డెవాప్స్ గురు ఛానల్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. ఈ వీడియోలో ఏంటంటే మనము క్యూబర్నెటిస్లో డేటాడాగ్ ఏజెంట్ ఇన్స్టాల్ చేసి యాజ్ ఎ డీమాన్ సెట్గా మనం ఏంటంటే క్యూబర్నెటిస్ యొక్క పార్ట్స్ యొక్క మెట్రిక్స్ని ఎలా క్యాప్చర్ చేయాలనేది డేటాడాగ్లో చూద్దాం. ఓకేనా? సో దానికోసం ఏంటంటే లెట్స్ సీ దట్ ఏమో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఒక ఈ కేస్ క్రియేట్ చేసాము. ఈ కేసు కనెక్ట్ అయ్యాను. ఇక్కడ చూసుకున్నట్టయితే 2 నోడ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, నేను మాన్యువల్గా క్యూబర్నెటిస్ శాంపుల్ పల్స్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే డిప్లాయ్ చేసి మనము పార్ట్స్ యొక్క మెట్రిక్స్ అనేది క్యాప్చర్ చేద్దాము. ఎలా అనేది చూద్దాం. లెట్స్ సీ దట్ ఏమో సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? సో దానికోసం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గూగుల్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఇన్స్టాల్ అండ్ కాన్ఫిగర్ డేటాడాగ్ ఏజెంట్ ఆన్ క్యూబర్నెటిస్ విత్ డీమాన్ సెట్ అని కొడితే ఇక్కడ మాన్యువల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం మాన్యువల్ అని క్లిక్ చేసినాం కదా, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం డేటాడాగ్ యొక్క సైట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన కేసులో ఏంటంటే US1 కాబట్టి US1 అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టెప్ 1 ఇక్కడ ఏంటంటే మనము పర్మిషన్స్ అనేది కాన్ఫిగర్ చేయాలి. బ్యాక్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. సో దానికోసం ఏంటంటే ఇక్కడ కమాండ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ కమాండ్స్ నేను ఒకసారి చూపిస్తాను చూడండి. క్యూబ్సిటీలో అప్లై అంటే అప్లై అవుతుంది. ఇక్కడ ఏంటంటే గిట్ హబ్లో మనకు ఆ స్పెసిఫిక్ రిలేటెడ్ క్లస్టర్ రోల్ అనేది ఉంది. ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ గూగుల్ ఎక్కడ చెక్ చేసినా మనకి ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటంటే క్లస్టర్ రిలేటెడ్ రోల్ బైండింగ్ ఎవ్రీథింగ్ అనేది ఉంటాయి. ఇవి ఏంటంటే డిఫాల్ట్గా మనకు డేటాడాగ్లు ఇచ్చినట్టే డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే సరిపోతుంది. క్లస్టర్ రోల్ ఇది, తర్వాత క్లస్టర్ రోల్ బైండింగ్ ఇక్కడ, తర్వాత సర్వీస్ అకౌంట్. గుర్తుపెట్టుకోండి, ఈ మూడు మనకు డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ సర్వీస్ అకౌంట్ కూడా ఏంటంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉంటుంది. ఒకవేళ డిఫరెంట్ నేమ్ స్పేస్ లో మనం డిప్లాయ్ చేయాలి డేటాడాగ్ ఏజెంట్ అనుకుంటే ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేసి చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికి ఏంటంటే మనము డైరెక్ట్ గా నేను అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. మనం 1 by 1 అప్లై చేద్దాం. ఇప్పుడు ఉంది కదా క్యూబ్సిటీలో అప్లై. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నేను క్లస్టర్ కనెక్ట్ అయ్యాను. ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే క్లస్టర్ రోల్ క్రియేట్ చేస్తున్నాను. క్లస్టర్ రోల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనకు క్రియేట్ అవుతుంది. ఒకసారి చూద్దాం, ఇంకా క్రియేట్ అవ్వాలా? యా, క్లస్టర్ రోల్ అనేది క్రియేట్ అయింది. క్లస్టర్ రోల్ నేమ్ ఏంటంటే డేటాడాగ్ -ఏజెంట్ అనేది మనకు క్రియేట్ అయింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే క్లస్టర్ రోల్ బైండింగ్ అనేది క్రియేట్ చేద్దాం. క్లస్టర్ రోల్ బైండింగ్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది డిఫాల్ట్గా మనకు డాక్యుమెంటేషన్ ఏముందో అది అప్లై చేయడమే. మన చేంజెస్ అనేది ఏమి ఉండదు, చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? యా, ఇక్కడ చూసుకున్నట్లయితే డేటాడాగ్ ఏజెంట్ మనకి క్లస్టర్ రోల్ బైండింగ్ కూడా క్రియేట్ అయింది. తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే నేమ్ స్పేస్ అనేది క్రియేట్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, నేమ్ స్పేస్ ఏంటంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్ క్రియేట్ చేస్తున్నాను. డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో డేటాడాగ్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, సర్వీస్ అకౌంట్, ఇక్కడ క్యూబ్సిటీలో ఇప్పుడు చూడండి సర్వీస్ అకౌంట్ అండ్ డేటాడాగ్ ఏజెంట్ క్రియేట్ అయింది కదా. ఇప్పుడు నేను ఒకసారి చూడండి, క్యూబ్సిటీలు గెట్ ఎస్ఏ అంటాం. సర్వీస్ అకౌంట్ ఏమని పిలుస్తాం అంటే షార్ట్ కట్ లో ఎస్ఏ అని పిలుస్తాం. ఎస్ఏ అని కొడితే కనుక మనకు డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మనం క్రియేట్ చేసాం కదా, అది ఇక్కడ చూడండి డేటాడాగ్ ఏజెంట్ అనేది మనకు క్రియేట్ అనేది అయింది. ఓకేనా? క్లియర్ కదా? ఫస్ట్ ఏంటి, క్లస్టర్ రోల్ బైండింగ్ సర్వీస్ అకౌంట్ అనేది మనము క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒకసారి కిందికి రండి చూద్దాం. నెక్స్ట్ స్టెప్ చూసుకోండి, ఇక్కడ మనకు డేటాడాగ్ యొక్క ఏజెంట్ యొక్క మేనిఫెస్టో ఫైల్స్ ఉన్నాయి. ఇక మనం ఏమి ఎనేబుల్ చేయాలో దాని రిలేటెడ్ మేనిఫెస్టో ఫైల్ అనేది ఉంది. ఇక మనం చూసుకున్నట్టయితే మెట్రిక్స్, లాగ్స్, ఏపీఎం, ప్రాసెసెస్, ఎన్పిఎం, సెక్యూరిటీ అన్నీ నాకు ఎనేబుల్ చేయాలి అనుకుంటే ఈ మేనిఫెస్టో ఫైల్ అనేది మనము ఓపెన్ చేసుకోవాలి. అలా కాదు, నాకు ఓన్లీ స్పెసిఫిక్గా మెట్రిక్స్, లాగ్స్, ఏపీఎం మాత్రమే కావాలనుకుంటే ఈ మేనిఫెస్టో ఫైల్ అనేది చూజ్ చేసుకుంటాం. అదేంటంటే డిపెండ్స్ ఆన్ మనకి ఏం కావాలన్న దాన్ని బట్టి మనము మేనిఫెస్టో ఫైల్ అనేది తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే లైనక్స్కి అయితే ఇవి సెలెక్ట్ చేసుకోండి, విండోస్కి అయితే ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ లింక్ అడ్రస్ ఇవ్వండి. కాపీ లింక్ అడ్రస్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక మనం చూడండి డేటాడాగ్ YAML ఫైల్ ఉంది. ఇక నేను ఎంటర్ కొడితే కనుక మనకు డౌన్లోడ్ అనేది అయిపోయింటుంది. ఇక్కడ మన డౌన్లోడ్ అయింది. దీని మీద డబుల్ క్లిక్ ఇచ్చేస్తే కనుక మనకు అడుగుతుంది. ఒకసారి అలా కొట్టండి, ఓపెన్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీరు డాక్యుమెంటేషన్ కిందికి వస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సీక్రెట్ ఫైల్ ఉంది కదా, ఆ సీక్రెట్ ఫైల్ అనేది ఇక్కడ మనకు స్పెసిఫిక్గా ఆ కీ అనేది మనకు ఏపీఐ కీ ఉంది కదా, ఏపీఐ కీని ఏం చేయాలంటే base64 కన్వర్ట్ చేయాలి. ఏదైనా కన్వర్ట్ చేయాలి, base64 కన్వర్ట్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కీస్ తీసుకొని ఆ కీని ఏం చేస్తామంటే మనము చెక్ చేసుకున్నాం. ఓకేనా? ఇక మనం ఒకసారి నా యూజర్కి వెళ్తున్నాను. ప్రొఫైల్కి వెళ్ళి ఇక్కడ అప్లికేషన్ కీస్ ఉంది కదా, ఇక్కడ
డెవాప్స్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకో. కాపీ చేసుకుని ఇక్కడ ఏం చేయొచ్చు అంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ base64 ఎన్కోడ్ అని కొట్టండి. ఓకే, base64 ఎన్కోడ్ అని టైప్ చేయండి. ఇక్కడ base64 ఎన్కోడ్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ మీరు ఇచ్చేసి ఆ ఏపీఐ కీని ఇచ్చేసి ఎన్కోడ్ చేయండి. ఎన్కోడ్ చేస్తే మనకి ఇక్కడ కిందికి వస్తే మనకు వచ్చిందా, ఇది కాపీ చేసుకోండి. ఇది మనకు అవసరం ఉంది, నేను చూపిస్తాను ఎక్కడ అవసరం ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా కోసం. ఓకేనా, ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓకే, 1 సెకండ్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఏపీ వచ్చింది కదా, ఫైన్. ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ ఆల్ ఫీచర్స్ ఎనేబుల్ చేసాం కదా. ఇక్కడ ఏంటంటే మనం చేంజ్ చేయాల్సింది ఫస్ట్ థింగ్, మనకి ఇక్కడ డాక్యుమెంటేషన్ లో చూసుకున్నట్టయితే ఈ పుట్ యువర్ base64 ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ ఏం చేస్తామంటే Ctrl F కొట్టండి, మీకు ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఏపీఐ కీ పెట్టాలి. ఏపీఐ కీ ఏది పెట్టాలంటే మనము ఏపీఐ కీని మనం base64 కి కన్వర్ట్ చేసాం కదా, ఎన్కోడెడ్ కి. కాపీ చేసుకుని ఇక్కడ రీప్లేస్ చేయి. ఓకేనా, రీప్లేస్ చేసినాను. ఇప్పుడు సేవ్ చేయి. తర్వాత మనం చూసుకున్నట్టయితే కిందికి వస్తే కనుక ఇంకోటి మనం ఆల్ అనేది మనం ఎనేబుల్ చేస్తే, గుర్తుపెట్టుకోండి, మనకు ఆల్ అనేది ఎనేబుల్ చేస్తే ఇంకొకటి ఇక్కడ మనకు పుట్ base64 ఎన్కోడెడ్ ర్యాండమ్ స్ట్రింగ్ అనేది కూడా మనం పెట్టాలి. ఇక్కడ ర్యాండమ్ స్ట్రింగ్ ఉంది కదా, ఇది కాపీ చేసుకుని ఇప్పుడు Ctrl F కొట్టండి. ఇక మనం చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ర్యాండమ్ స్ట్రింగ్ కూడా మనం పెట్టాలి. దీనికోసం కూడా మనకి ఏంటంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ మనం గూగుల్ ఏం టైప్ చేస్తారంటే జస్ట్ ర్యాండమ్ స్ట్రింగ్ అని కొడితే కనుక, సారీ, ర్యాండమ్ స్ట్రింగ్ ఎన్కోడెడ్ అని టైప్ చేయండి, జనరేటర్ అని కొట్టండి. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఏదో ఒక వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ర్యాండమ్ స్ట్రింగ్ జనరేటర్ అని వచ్చిందా, దీని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ వస్తుంది వెబ్సైట్. ఇక్కడ మనకి ఏం కావాలి, ఎన్ని ఇక్కడ మనకి ఇస్తాడు, ఎన్ని కావాలి, 32 ఉండాలి. 32కి వెళ్ళండి, మ్యాక్సిమం 26 ఉంది. ఓకేలేండి, ప్రాబ్లం లేదు. జనరేట్ అని క్లిక్ చేయండి. ఇక మనకి ఇది వచ్చింది కదా, దీని ఇంకా మనకి ఏంటంటే మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ ఎన్కోడెడ్ అని టైప్ చేయండి. ఇదేంటంటే ఏదో ఒకటి ఇవ్వచ్చు, బట్ స్ట్రింగ్ అనేది ఉండాలి. ఎన్కోడెడ్ base64 అని ఇచ్చేసి ఇంకా మనకు ఉంది కదా, ఇదేం ఎన్ని వచ్చాయి, 25 కదా, మళ్ళీ 7 యాడ్ చేస్తున్నా, 32 కావాలి కదా, అందుకోసం ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్కోడెడ్ ఉంది కదా, ఎన్కోడెడ్ సెలెక్ట్ చేసుకో. ఇక మనకి ఇంకోటి వచ్చి ఉంటుంది చూడండి, ఇది కాపీ చేసుకో. కాపీ చేసుకుని ఏంటంటే ఇక్కడ జస్ట్ ఇవ్వండి. ఇక్కడ మీ ఇష్టం, మీరు ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఏంటంటే 32 ఉండాలి స్ట్రింగ్స్. అది కూడా మనకు ఎన్కోడెడ్ అయి ఉండాలి. అది జస్ట్ అప్డేట్ చేయండి. చేసామా, ఇదా ఇక్కడ అంతే. తర్వాత మనం ఏం చేంజెస్ చేసేది ఏం లేదు. జస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే మన యొక్క ఇక్కడ మనకి ఏంటంటే మనం స్పెసిఫిక్గా చేంజ్ చేయాల్సింది ఏం లేదు. ఇవన్నీ ఏంటంటే మనకు సర్వీస్ అకౌంట్, కాన్ఫిగ్ మ్యాప్, ఇవన్నీ మనకు డిఫాల్ట్గా అన్నీ వచ్చేస్తే మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనము అప్లై చేయడం మాత్రమే ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే డేటాడాగ్ ఏజెంట్ అనేది ఆ యొక్క వర్షన్ అనేది 7.45.0 అనేది మనం ఇన్స్టాలేషన్ అనేది చేస్తున్నాం. ఎక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం, మనము మన యొక్క క్లస్టర్లో ఇన్స్టాల్ చేస్తున్నాం. అది కూడా డీమాన్ సెట్ లాగా. డీమాన్ సెట్ అంటే ఏంటి, మనకు ఎవ్రీ నోడ్లో పాడ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని అప్లై చేస్తున్నాం. ఎలా అప్లై చేయాలి, ఇప్పుడు నేను ఎక్కడున్నాను, డౌన్లోడ్స్లో కదా, ఒకసారి డౌన్లోడ్స్కి వెళ్ళండి. ఇక్కడ డౌన్లోడ్స్కి వెళ్ళి ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క డేటాడాగ్ ఏజెంట్ ఆల్ ఫీచర్స్ అని YAML ఫైల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం అప్లై చేయాలి. సో కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను. kubectl అప్లై -f ఇచ్చేసి డేటాడాగ్ ఏజెంట్ ఆల్ features.yml ఉంది కదా, దీన్ని నేను అప్లై చేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ఈ YAML ఫైల్ మనం ఏమేమి అప్డేట్ చేసాము, ఒకటి సీక్రెట్కి, అలానే ర్యాండమ్ స్ట్రింగ్ అనేది మనం అప్డేట్ చేసాము. ఆ రెండు అప్డేట్ చేసిన తర్వాత ఏంటంటే మనం అప్లై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం అప్లై చేస్తే ఏంటంటే మనకు మల్టిపుల్ థింగ్స్ అనేవి మనకు క్రియేట్ అవుతాయి. చూడండి, ఇక్కడ మనకు సర్వీస్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత డేటాడాగ్ అనే సీక్రెట్ యొక్క డేటా క్లస్టర్ ఏజెంట్, తర్వాత కాన్ఫిగ్ మ్యాప్స్ క్రియేట్ అవుతున్నాయి, క్లస్టర్ రోల్ బైండింగ్. ఓకేనా, సర్వీస్ తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే డీమాన్ సెట్, డిప్లాయ్మెంట్ అన్ని మనకు క్రియేట్ అయ్యాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనము
త్రూ YAML ఫైల్ ద్వారా మనం డిప్లాయ్ చేస్తున్నామంటే డైరెక్ట్గా ఈ డాక్యుమెంటేషన్ ఫాలో అయిపోవడమే. తర్వాత ఏంటంటే మనం అప్లై చేసాము, అప్లై చేసిన తర్వాత మనం డీమాన్ సెట్ అని చెక్ చేయాలి ఎవ్రీథింగ్స్ ఫైనా కాదా అనేది. సో దానికోసం ఏంటంటే క్యూబ్సిటిఎల్ గెట్ డిఎస్ అని పిలుస్తాం. గుర్తుపెట్టుకోండి, డీమాన్ సెట్ని ఏమంటామంటే డిఎస్. ఇక్కడ మీరు అడగచ్చు ఏంటి నేమ్ స్పేస్ ఏమి ఇవ్వలేదంటే ఏంటంటే మనకు డిఫాల్ట్గా ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్లోనే మనకు లాంచ్ అవుతుంది. ఒకవేళ నేమ్ స్పేస్ కావాలంటే మనం సపరేట్గా మనం ఐఫోన్ ఎన్ అని ఇచ్చేసి నేమ్ స్పేస్లో అప్లై చేయొచ్చు. బట్ మన కేసులో ఏంటంటే డిఫాల్ట్ సరిపోతుంది కాబట్టి నేను చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే డేటా డాగ్ డిఎస్ క్రియేట్ అయింది. డిజైర్డ్ ఎంత, కరెంట్ ఎంత, రెడీలో ఇంకా కాలేదు. మనకు చూసినట్టయితే అప్ టు డేట్లో మనకు ఉంది. అప్ టు డేట్లో ఏమున్నాయి, అవైలబుల్ ఏమున్నాయి అనేది మనకు ఉంది. ఓకేనా, 39 సెకండ్స్ బ్యాక్ మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే క్యూబ్సిటిఎల్ గెట్ ఆల్ అని ఇచ్చినట్లయితే మనకి ఏంటంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో మనం ఏమేమి క్రియేట్ చేసాం అన్నీ వస్తే ఒకసారి చూడండి. మనకు ఇక చూసుకున్నట్టయితే మనకు పార్ట్స్ అనేవి రన్ అవుతున్నాయి. అలానే మనకు ప్రతి నోడ్లో ఏంటంటే మనకు గుర్తుపెట్టుకోండి, ప్రతి నోడ్లో మనకి ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి నోడ్లో ఒక పాడ్ అనేది రన్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే మనకు డీమాన్ సెట్ మనం వాడుతున్నాం కాబట్టి డీమాన్ సెట్ ఇక్కడ 2 ఎందుకు వచ్చిందంటే 2 నోడ్స్ మాత్రమే కదా మనకు ఉండేది, కాబట్టి 2 పార్ట్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఓకేనా, తర్వాత సర్వీస్ అకౌంట్ మనకు క్లస్టర్ ఐపీ ద్వారా రన్ అవుతున్నాయి. అలానే డిప్లాయ్మెంట్ చూసుకున్నట్టు ఒక పాడ్ అనేది రన్ అవుతుంది. రిప్లికాస్ అనేది ఒకటే కాబట్టి ఒకటి అనేది మనకు వచ్చింది. ఓకేనా, ఇలా మనం ఇన్స్టాలేషన్ అనేది చేసాం. బాగానే ఉంది కదా, అర్థమైంది కదా, క్లియర్ కదా. ఇప్పుడు మనకేంటి ఒకసారి మనము మళ్ళీ చెక్ చేద్దాము. ఇక్కడ క్యూబ్సిటిఎల్ గెట్ పార్ట్స్ అని ఇస్తే కనుక పార్ట్స్ అన్ని రన్ అవుతున్నాయి లేదా పర్ఫెక్ట్ గా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు 4/5 వచ్చింది, 5th వన్ రన్ అవుతుంది. ఇట్ మే టేక్ లిటిల్ బిట్ టైం టు అప్ అన్నట్టు. ఇప్పుడు నేను ఒకసారి ఇక్కడ క్లస్టర్ ఏజెంట్ ఉంది కదా, దీంట్లో మనం చెక్ చేద్దాం ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయనేది. క్యూబ్సిటిఎల్ లాగ్స్ ఐఫోన్ ఎస్పీ ఇచ్చేసి మనం ఆ క్లస్టర్ నేమ్ పాడ్ నేమ్ ఇచ్చినట్లయితే కనుక మనం ఇక్కడ లాగ్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, నేను డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో వేశాను, బట్ రియల్ టైంకి వచ్చేసరికి ఏంటంటే డిఫాల్ట్ మనం పెట్టము. ఇక మనకేందో ఏపీకి ఇన్వాలిడ్ అని వచ్చింది అంటే ఏంటంటే మనకు వర్క్ అవ్వదు. మనం మేబీ సమ్ మిస్టేక్ ప్రాపర్గా చేసి ఉండకపోవచ్చు. సో దానివల్ల ఏంటంటే ఏపీకి ఇన్వాలిడ్ అని వస్తుంది. ఒకసారి చూద్దాం, ఏంటి ప్రాబ్లం లేదు. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ దట్ వన్. ఓకే, మీకు ఇంతకుముందు ఏంటంటే ఏపీకి అనేది రాంగ్ వచ్చింది, అంటే సరిగా ఎన్కోడెడ్ అవ్వలేదు. సో దానికోసం ఏంటంటే మళ్ళీ నేను base64కి ఎన్కోడ్ చేశాను. ఇది ఇచ్చేసిన తర్వాత ఇది మనకు వచ్చింది. ఇది నేను అప్డేట్ చేశాను YAML ఫైల్. అలానే మనకి ఇక్కడ ఏంటంటే అప్లై చేశాను. అప్లై చేసి నేను ఒకసారి చెక్ చేస్తున్నాను. క్యూబ్సిటిఎల్ గెట్ పార్ట్స్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఏంటంటే మనకు పార్ట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ వచ్చిందా? ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. లాగ్స్ క్యూబ్సిటిఎల్ లాగ్స్ ఐఫన్ ఇచ్చేసి ఇవ్వండి. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్టిల్ ఏపీకి అనేది రాంగ్ అనే వస్తుంది. ఇక్కడ కనపడుతుందా ఏపీకి ఇన్వాలిడ్ అని వస్తుంది. ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నానండి. సో ఇక్కడ నేను కరెక్ట్గానే ఇస్తున్నాను. ఏపీకి కాపీ చేశాను, base64కి మనకి ఎన్కోడ్ చేశాను. ఒక్కసారి గూగుల్కి వెళ్ళి ఎన్కోడ్ base64 ప్రాపర్గా ఇవ్వనట్టుంది. ఇంకో వెబ్సైట్ చూద్దామా, ఏదన్నా కరెక్ట్ వెబ్సైటే. జస్ట్ ఒకసారి ఇది డికోడింగ్ కాదు, మనకి ఎన్కోడింగ్ కావాలి. సో ఎన్కోడింగ్ ఇక్కడ కరెక్ట్గానే ఇస్తున్నాను, బట్ స్టిల్ నాట్ వర్కింగ్. లెట్ మీ చెక్ ఇట్ వన్. కరెక్ట్గానే ఇచ్చిన. ఒక పని చేస్తాను, ఇక్కడ ఇంకో కీ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, ఇక్కడ మనకు రూట్ ఉంది కదా, రూట్ సెలెక్ట్ చేసుకుని ఏం చేస్తామంటే నేను ఇక్కడ పెట్టేసి ఎన్కోడ్ అని ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇది వచ్చింది కదా, ఇది ఏం చేస్తామంటే ఇక్కడ అప్డేట్ చేద్దాం. ఇక్కడ వచ్చింది కదా, అప్డేట్ చేసేయండి. అప్డేట్ చేసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనము ఒకసారి అప్లై కొడదాం. నేను కొడదాం అప్లై అనేది మనం టైప్ చేద్దాం. క్యూబ్సిటిఎల్ అప్లై అయిపోయినప్పుడు డేటాడాగ్ ఏజెంట్ ఐఫోన్ ఆల్ ఫీచర్స్ అనేది ఇస్తున్నాను. ఓకే, ఇక మనకు కాన్ఫిగర్ అవుతుంది, ఎందుకంటే చేంజ్ చేసాం కదా. కాన్ఫిగర్ అని వస్తుంది. ఒకసారి చూద్దాం. ఓకే,
kubectl get pods అని ఇస్తున్నా. సారీ, kubectl get pods అని ఇవ్వు. kubectl get pods అని ఇస్తున్నా. పాడ్స్ అనేది మనకు మళ్ళీ రన్ అవుతుంటాయి. ఇప్పుడు ఒకసారి చూడండి, మనకు పాడ్స్ అనేది అప్డేట్ అవ్వాలి. ఇక చూసుకున్నట్టయితే క్లస్టర్ ఏజెంట్ రన్ అవుతుంది. అలానే మనకు డేటాడాగ్ ఏజెంట్ మనకు డిమాన్ సెట్ కదా, మనకు ఎవరీ నోడ్ లో పాడ్ రన్ అవుతుంది కదా, ఆ పాడ్ కూడా రన్ అవుతుంది. ఒకసారి లాగ్ చెక్ చేద్దాము. ఇంతకుముందు ఏంటి మనకు కీ ఇన్వాలిడ్ అని వచ్చింది కదా, నేను ఏంటంటే వేరే కీ అప్డేట్ చేసి దాన్ని బేస్64 కన్వర్ట్ చేశాను, వర్క్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం లాగ్స్, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. మనకి ఏదైనా ఇష్యూ ఉందంటే ఇక్కడే మనకు చూపించేస్తుంది. ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఏపీ కీ ఇన్వాలిడ్ అని వచ్చింది కదా, అలాగే మనకు చూపిస్తుంది. కానీ ఐ డోంట్ సీ ఎనీ ఎర్రర్ ఆల్సో, సో ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ వి ఎక్స్పెక్టెడ్. అలానే మనకి ఏంటంటే ఇక్కడ డిమాండ్ సెట్ లో పాడ్ రన్ అవుతుంది కదా, దాని యొక్క లాగ్స్ కూడా చూద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రన్ చేయగానే మనకు ఒకసారి లాగ్స్ వెరిఫై చేయాలి. అంటే ఇన్స్టాల్ చేయగానే లాగ్స్ అనేది ఒకసారి వెరిఫై చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, డేటాడాగ్ ఏజెంట్ ఉంది కదా, దాని యొక్క పాడ్ ఉంది కదా, డిమాండ్ సెట్ ఇది kubectl get సారీ kubectl లాగ్స్ -f ఇచ్చేసి ఆ పాడ్ నేమ్ ఇచ్చేయండి. ఓకేనా, ఆ పాడ్ నేమ్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, kubectl లాగ్స్ -f ఇచ్చేసి పాడ్ నేమ్ ఇస్తే కనుక ఇక మనకి ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయంటే ఏం లేవు. చూడండి, ఎవ్రీథింగ్స్ ఫైన్, ఐ డోంట్ సీ ఎనీ ఎర్రర్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము ఏడబ్ల్యూఎస్ కన్సోల్కి వెళ్ళి, సారీ ఈ యొక్క దీనికి వెళ్ళి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళ్ళినప్పుడు మనకి ఎక్స్ట్రాగా 2 వస్తాయి. చూడండి, ఎందుకు 2 వస్తున్నాయంటే మనకు మేజర్ రీజన్ ఎందుకు 2 వస్తాయంటే చెప్పండి. 2 ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఇంకా రాలేదు, వెయిట్ చేయాలి. ఇక్కడ మనకు 2 ఎందుకు వస్తాయంటే మేజర్ రీజన్ మనకు 2 నోట్స్ ఉన్నాయి కాబట్టి 2 నోట్స్ అనేది మానిటర్ చేస్తుంది కాబట్టి 2 వస్తాయి. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2 నోట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 9297 EF6 అనేది ఈ రెండు ఏంటంటే వర్కర్ నోట్స్, అంటే ఈ కేసు యొక్క వర్కర్ నోట్స్ మనం మానిటర్ చేస్తున్నాం. ఒకసారి ఏదో ఒకటి వెరిఫై చేద్దాము. దీని మీద క్లిక్ చేయి. దీని మీద క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ చూడండి, పోస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ వస్తుంది. తర్వాత ఇక్కడ మెట్రిక్స్కి వెళ్తే కనుక మనకు మెట్రిక్స్, ఈబీఎస్ ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే మనకి ఏడబ్ల్యూఎస్ ఇంటిగ్రేట్ చేసాం కాబట్టి ఆ నోడ్ యొక్క ఈబీఎస్ వాల్యూమ్స్, రీడ్ ఆప్స్, ఒక ఐడియల్ టైం ఎంత, ఎవ్రీథింగ్ రైట్ బైట్స్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ వస్తాయి. తర్వాత ఇక్కడ కంటైనర్స్కి వెళ్తే కనుక చూడండి, మనకు అన్ని కంటైనర్స్ ఏంటి, ఆ నోడ్లో ఏమేమి కంటైనర్స్ ఉన్నాయో అవన్నీ మానిటర్ చేస్తున్నాయి. ఇక్కడ చూడండి, మనకు సిపి ఎంత, మెమరీ ఎంత, ఓకే, బైట్స్ సెంట్ ఎంత, రిసీవ్డ్ ఎంత, ఓకేనా, స్టార్టెడ్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఎవ్రీథింగ్ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. ఒకవేళ దీని గురించి చూడాలనుకో, దాని మీద క్లిక్ చేస్తే కనుక ఆ యొక్క పాడ్ గురించి కూడా మనము, ఆ కంటైనర్ గురించి కూడా మనం ఇన్ డీటెయిల్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, చూడండి, ఈ యొక్క స్పెసిఫిక్ గా మన కంటైనర్ ఏంటి, ఎట్లా మనకు, ఓకేనా, సిపి అంతా, మెమరీ అంతా యూజ్ చేసుకుంటుంది ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. ఏ ఇమేజ్ యూజ్ చేసుకుంటుంది కూడా ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. డేటాడాగ్ ఏజెంట్ కదా, దాని యొక్క ఇమేజ్ ఏ ఇన్స్టెన్స్ లో మనకు రన్ అవుతుంది ఎవ్రీథింగ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనకి ఇలా మనం మానిటర్ చేస్తాం. అలానే ప్రాసెసెస్ కూడా ఎనేబుల్ చేసాం కదా, ఇక ప్రాసెస్ చూస్తే కనుక ఆ నోడ్ లో ఏమేమి ప్రాసెస్ రన్ అవుతున్నాయో అవన్నీ ఇక్కడ మనకు చూపిస్తుంది. చూడండి, మీకు గుర్తుందా, నేను ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాకు మెట్రిక్స్ కావాలి, లాగ్స్ కావాలి, ఏపీఎం కావాలి, ప్రాసెస్ కావాలి, ఎన్పిఎం, సెక్యూరిటీ ఇవన్నీ ఎనేబుల్ చేశాం. కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ అన్ని కనపడతాయి. ఓకేనా, ఇక్కడ మనకి ఇలా స్పెసిఫిక్ గా మనకు కనపడుతున్నాయి. చూడండి, ఓకేనా, క్లియర్ కదా. ఇంకా చూసుకున్నట్టయితే మనం లాక్స్ ఎనేబుల్ చేసాం కాబట్టి లాక్స్ గుడికి వస్తున్నాయి. చూడండి, దాని రిలేటెడ్ లాక్స్ గుడికి వస్తున్నాయి. నెట్వర్క్ అంటే ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇక్కడ రావట్లేదు. ఇలా మనం ఏంటంటే క్యూబర్నెటిస్ లో మాకు డిమాన్ సెట్ లాగా డిప్లాయ్ చేసి మనము మానిటర్ చేస్తున్నాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రియల్ టైంలో మనము క్యూబర్నెటిస్ లో డేటాడాగ్ ఇన్స్టాల్ చేసి మన పార్ట్స్ యొక్క సిపియు, మెమరీ ఎవ్రీథింగ్ అనేది మానిటర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్టయితే దీని మీద క్లిక్ చేసాం కదా, ఇక్కడ కంటైనర్స్కి వెళ్తే స్పెసిఫిక్ కంటైనర్ ఎంత తీసుకుంటుంది, ఈ నోడ్ లో ఎంత సిపి, ఎంత మెమరీ తీసుకుంటుంది అనేది తెలుసుకుంటాం. ఓకేనా, ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏదన్నా ఒక పార్ట్ చూసుకున్నాం. ఓకేనా, నోడ్ ఏజెంట్ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని చూసుకున్నట్టయితే దీని రిలేటెడ్ మనకు ఇన్ డీటెయిల్గా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వస్తుంది. చూడండి, ఇక చూసుకున్నట్టయితే మనకు లాస్ట్ 5 minutes, లాస్ట్ 12 hours నుంచి కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఎంత తీసుకుంటుంది ఏంటనేది. ఇక్కడ మొత్తం అనేది మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకేనా, డేటాడాగ్ ఏంటంటే ఆ మెట్రిక్స్ అని చాలా ప్రాపర్గా ఫుల్ చేసుకుంటుంది. ఎందుకంటే మనకు ఏజెంట్ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి డిమాన్ సెట్ లాగా మనకు అది కూడా మాన్యువల్గా ఇన్స్టాల్ చేస్తాం కదా, మనకు
ఆటోమేటిక్గా ఏ ఇమేజ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ చూపిస్తారు. చూడండి, మీరు ఇక్కడ చూడగానే మీకు చెప్పేయచ్చు. అలానే ఇక్కడ ఏంటంటే మనకు లెఫ్ట్ సైడ్ ఏ కంటైనర్స్ చెక్ చేయాలన్న కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇమేజెస్ ఉన్నాయి కదా, కంటైనర్ ఇమేజెస్ ఏమేమి ఉన్నాయి, మనం యూజ్ చేసాం ఎంటైర్గా అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. ఓకేనా, స్పెసిఫిక్గా ఏ కంటైనర్ ఇమేజ్ మనం యూజ్ చేసాం మన క్లస్టర్లో అనేది కూడా మనకు చూపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే రన్నింగ్, ఇక్కడ కంటైనర్స్కి వెళ్తే కంటైనర్స్, లేకపోతే పాడ్స్ చెక్ చేయాలంటే పాడ్స్ కంటైనర్స్ రెండు సేమే. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే ఏది ఎంత రన్నింగ్ అవుతుందో, ఏ క్లస్టర్లో, దాని నేమ్ స్పేస్ ఏంటి, ఎప్పటి నుంచి, దాని హెల్త్ చెక్ ఏంటి, ఏమైనా రీస్టార్ట్ జరిగినాయి, ఆ సిపియు లిమిట్, మెమరీ లిమిట్ ఏమైనా డిఫైన్ చేసామా. క్యూబర్నెటిస్లో కాన్సెప్ట్ ఉంది కదా, మెమరీ అండ్ ఇది మనము లిమిట్ సెట్ చేయడం అలాంటివి. ఓకేనా, అలానే ఇక్కడ స్పెసిఫిక్గా క్లస్టర్ సెలెక్ట్ చేసుకుంటే ఏ క్లస్టర్స్ ఉంటే అన్ని క్లస్టర్స్ ఇక్కడ వస్తాయి. నేమ్ స్పేసెస్ చూసుకున్నట్టయితే స్పెసిఫిక్ నేమ్ స్పేస్లో నాకు ఎగ్జాంపుల్ డిఫాల్ట్ నేమ్ స్పేస్లో ఏమున్నాయి అవి మాత్రమే చెక్ చేయాలనుకుంటే ఇలా మనం చెకింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా మనకు అన్నీ ఉంటాయి. నోట్స్ ఏమేమి ఉన్నాయి. ఓకేనా, మనకు రెండే ఉన్నాయి కాబట్టి 2 నోట్స్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాయి. ఓకేనా, వర్క్ లోడ్స్ ఇక్కడ మనకు డిప్లాయ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు ఎవ్రీథింగ్ ఏంటంటే ఇక్కడ డాష్ బోర్డ్లో మనం చెక్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ మనకు డేటాడాగ్లో మనం డిప్లాయ్ చేసినప్పుడు ఏంటంటే, క్యూబర్నెటిస్లో డిప్లాయ్ చేసినప్పుడు ఏంటంటే, ఈ క్యూబర్నెటిస్ మనము పార్ట్స్ ఎవ్రీథింగ్ క్యాప్చర్ చేస్తాం కదా, కొంచెం కాస్ట్లీ. ఓకేనా, కొంచెము మనకు కాస్ట్లీగా ఉంటుంది డేటాడాగ్ అనేది. బట్ స్టిల్ ఏంటంటే కొన్ని ఆర్గనైజేషన్స్ ఏంటంటే క్యూబర్నెటిస్ పార్ట్స్ మానిటర్ చేయడం కోసం యూజ్ చేస్తారు. కొందరు ఏంటంటే ప్రొమథీస్ గ్రఫానా యూజ్ చేసుకొని, ప్రొమథీస్ అండ్ గ్రఫానా యూజ్ చేసుకొని మానిటర్ చేస్తారు. ఎందుకంటే ప్రొమథీస్ గ్రఫానా ఏంటంటే కొంచెం ఫ్రీగా మనం యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం లేకోకుండా, ఎలాంటి ఇష్యూ లేకోకుండా యూజ్ చేసుకుంటాం. ఓకేనా, ఇలా మనకు సర్వీసెస్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనము ఇక్కడే చెక్ చేసుకొని ఏంటి ఎట్లా అనేది విపిఎం అని హెచ్పిఎం అని ఎనేబుల్ చేసామా, విపిఎం అని ఎనేబుల్ చేసామా, ఇవన్నీ మొత్తం ఇక్కడే ఉంటాయి. దీన్ని బట్టి మనం ఏంటంటే నెక్స్ట్ స్టెప్ అనేది చూజ్ చేసుకుంటాం. ఓకేనా, అలానే ఇంతకుముందు మీకు గుర్తుందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏడబ్ల్యూఎస్ ఎనేబుల్ చేసిన తర్వాత మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్లో ఒకవేళ లోడ్ బ్యాలెన్సర్ ఉన్న గురించి లోడ్ బ్యాలెన్సర్ మానిటర్ అవుతుందని చెప్పాను కదా. ఇక్కడ చూడండి, ఒక లోడ్ బ్యాలెన్సర్ చూడండి, ఏఎల్బి అనే లోడ్ బ్యాలెన్సర్ ఉంది. ఈ ఎల్బి లోడ్ బ్యాలెన్సర్ గురించి మనకి ఏంటంటే మనకు మెట్రిక్స్కి వెళ్తే కనుక మనకి ఇట్లా మానిటర్ చేస్తుంది చూడండి. ఓకేనా, రిక్వెస్ట్లు ఏంటి ఎట్లా, ఓకేనా, మనకి ఎవ్రీథింగ్ అనేది మానిటర్ చేస్తుంది. ఇలా మనకి ఏంటంటే ఏడబ్ల్యూఎస్ ఇంటిగ్రేట్ చేయడం వల్ల అలా అవుతుంది. తర్వాత క్యూబర్నెటిస్ మనము డేటాడాగ్ డిప్లాయ్ చేయడం వల్ల ఆ క్యూబర్నెటిస్లో ఉన్న పార్ట్స్ అన్ని మనం మానిటర్ చేసుకోవచ్చు. నోట్స్, పార్ట్స్ ఎవ్రీథింగ్ అనేది మానిటర్ చేసుకోవచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డేటాడాగ్లో డిప్లాయ్ చేయడం వల్ల ఎగ్జాంపుల్ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో, ట్రబుల్ షూట్ చేసుకోవడం చాలా ఈజీ. అంటే 1 అవర్ ముందు ఎలా ఉండింది, తర్వాత ఎప్పటి నుంచి వచ్చింది, ఏ టైం నుంచి మనకు స్టార్ట్ అయింది, ఎవ్రీథింగ్ అనేది మనకి ఇన్ డీటెయిల్గా చూపిస్తుంది. కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఓకేనా, మనకి దీంతో పాటు అదర్ ఫ్రీ టూల్స్ కూడుకునే ప్రొమథీస్ గ్రఫానా కూడా, బట్ ఏంటంటే డేటాడాగ్ అనేది మోర్ కన్వీనియంట్గా మనము ట్రబుల్ షూట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్లో పెట్టండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే మనం ఒక హై లెవెల్లో స్టెప్స్ మళ్ళీ డిస్కస్ చేసినట్టయితే మనం క్లస్టర్ రోల్ బైండింగ్, సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసాం. ఈ 3 ఏంటంటే క్లస్టర్లో రోల్ బైండింగ్ అని క్లస్టర్ లెవెల్లో క్రియేట్ అవుతాయి. ఒక సర్వీస్ అకౌంట్ అనేది మనకు డిఫాల్ట్ నేమ్ స్పేస్లో క్రియేట్ అయింది. తర్వాత ఏంటంటే మనకు డిప్లాయ్మెంట్స్ మనము అక్కడ మనకి ఏంటంటే ఏపీకి అనేది బేస్ 64 కన్వర్ట్ చేసి మనం అప్డేట్ చేసి అమల్ఫైల్ అప్లై చేసాం. దానివల్ల ఏంటంటే సీక్రెట్స్, సర్వీస్ అకౌంట్స్, అలానే మనకు డిప్లాయ్మెంట్స్ ఎవ్రీథింగ్ అనేది 1 by 1 అనేది అప్లై అవుతూ ఉన్నాయి. ఓకేనా, 1 by 1 అనేది మనకు అప్లై అనేది అయ్యి మనకు ఏడబ్ల్యూఎస్ డాష్బోర్డ్లో చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఒక ఫ్యూ మినిట్స్లో మనకు వీ క్యాన్ ఏబుల్ టు సీ ఆల్ ద పార్ట్స్, ఎవ్రీథింగ్, సిపి ఎంత, మెమరీ ఎంత, ఎవ్రీథింగ్ అనేది చూస్తున్నాం. ఓకేనా, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. గుర్తుపెట్టుకుని చాలా ఇంపార్టెంట్ మనం ఇలా మానిటర్ చేసేది. ఇంటర్వ్యూ లెవెల్ కూడా ఏంటంటే 99% ఆఫ్ ద ఇంటర్వ్యూర్ అడిగే క్వశ్చన్స్ ఎలా మానిటర్ చేస్తున్నారు మీరు క్లస్టర్ని, పార్ట్స్ని ఎలా మానిటర్ చేస్తున్నారు అన్నప్పుడు మేము డేటాడాగ్లో డిప్లాయ్ చేసామని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్లో పెట్టండి. We will try to respond as soon as possible. Thanks for watching this video. We'll see you